ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. దేవుడే స్పష్టంగా ఈ దినం మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసిని కూడా, ప్రతి క్రైస్తవ బిడ్డలందరినీ కూడా దేవుడు తన సొంత బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. అంతేకాదు, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీకు ఎల్లప్పుడూ నేను సహాయం చేసేదనని దేవుడు ఈ దినమున తన వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. మనం ప్రభువు యొక్క బిడ్డలుగా ఉన్నామా, ప్రభువుకు దగ్గరగా ఉన్నామా అనేది ఒక్కసారి మనం గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క సహాయమును పొందుకునేవారుగా ఉంటాం. ఆ దేవుని యొక్క చేతిని అందుకునేవారుగా మనం జీవించగలమని దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నది. అదే యేసు క్రీస్తు. మరి యేసు క్రీస్తు వారు ఈ రూపంగా మనందరితో మాట్లాడుతుండగా ఆయన మాటలు మనందరిలో కూడా మరి స్థిరముగా నిలిచి ఉండాలని అందరము అనుకున్నట్లయితే తలలో ఉంచుదాం, మరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాద పద్మములకు వందనములు, స్తుతి స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ కుడి చేతితో పట్టుకొని నడిపించగలవని, అలా నడిపించుటకు నాయన మీ కృపను మేము పొందుకునే భాగ్యమును కూడా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.